అందరిలాగా మనము నాట్లేయాలి అనేది ఒక విధానం అయితే, నాట్లు వేయకుండా లేబర్ ఖర్చు తగ్గించుకొని మనము ఈ నాట్లు వేసిన వాళ్ళకంటే వాళ్ళతోటి పాటుగా సరైన దిగుబడి సాధించాలంటే మార్గాలు ఏమున్నాయని మనం పరిశీలించడం జరిగింది. యూట్యూబ్లో చూడడం కానీ టీవీలలో ప్రోగ్రాం చూసి మేము కూడా నేరుగా నేను 2012-13 ఆ టైంలో ఏరోబిక్ రైస్ సాగు చేయడం జరిగింది. ఆరుతడి పంటగా పత్తి పెట్టే ప్లేసులలో మనము డ్రైలో మనము విత్తనాన్ని గొర్రె ద్వారా విత్తి మనం డ్రిప్ స్ప్రింక్లర్ ద్వారా వరి పండించడం జరిగింది 2012-13 ఆ సీజన్లో, రబీ అండ్ ఖరీఫ్లో. తర్వాత వెదజల్లడం, ఇప్పుడు మేము గత 6 సంవత్సరాల నుండి మేము వెదజల్లుతూనే ఉన్నాము. ఎకరానికి మనము ఈ రకాలు చూసుకున్నట్లయితే వెదజల్లడంలో పెద్ద ప్రత్యేకత ఏం లేదు, మనం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం కనుక భూమిని కనుక నాటుకు ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటామో దీన్ని అదే ప్రకారంగా ప్రిపేర్ చేసుకొని భూమి సమానమైన లేవల్ చేసుకొని 24 గంటలు మనం ఎంపిక చేసుకున్నటువంటి విత్తనాన్ని, అంటే మన ప్రాంతానికి ఏ రకాలైతే ఏ సీజన్కు ఏ విధంగా అనుకూలం ఉంటుంది దాన్ని పట్టుకొని మనము దొడ్డు రకం కనుక అయితే 12-15 కేజీలు, అదే సన్నధాన్యం కనుక సూపర్ ఫైన్ వెరైటీలు అయితే ఇది 8-10 కేజీల విత్తనము మనకు సరిపోతుంది. ఇందులో భాగంగా ఇంకా కూడా కొన్ని మనము ముఖ్యాంశాలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ వెదజల్లుకున్నప్పుడు రకాల ఎంపిక కూడా ఇప్పుడున్న రకాలు కొంత అనుకూలంగా లేవని చెప్పవచ్చు. ఎందుకు అనుకూలంగా లేవంటున్నామంటే మనము వెదజల్లినప్పుడు విత్తనం అనేది పైన పడుతుంది కాబట్టి రేపు గాలి దుమ్ములకు పడిపోయేటువంటి అవకాశము 100-80% ఉంటుంది. కాబట్టి కొంచెం రకాల ఎంపిక కూడా ఈ ఎందుకు పడిపోతున్నాయంటే పైన చల్లడం ద్వారా వాటి రూటు లోపలికి వెళ్ళలేకుండా ఉండి పడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నాట్ల కంటే వెదజల్లడంలో ఎక్కువ పడిపోయే అవకాశం ఉంది. కనుక శాస్త్రవేత్తలు కూడా ఒక ఆలోచన చేసి ఎక్కువ వేర్లు కనుక లోపలికి దిగేటువంటి రకాలు కనుక కొంచెము డెవలప్ చేసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశం అదొకటి. తర్వాత డ్రమ్ సీడర్ కూడా వేస్తాము కొంత ఏరియాలో. డ్రమ్ సీడర్ అంటే కొంచెం చౌకలు మెట్ట భూముల మెట్ట అంటే నీరు ఎక్కువ నిల్వని ప్రాంతాల్లో కూడా డ్రమ్ సీడర్ వేసుకోవచ్చు. డ్రమ్ సీడర్ వేయడం ద్వారా ఏమవుతుందంటే సమానమైన గాలి వెలుతురు, సమాన విత్తనాల మొక్కలు కూడా సమానమైన పాపులేషన్లో ఉండి మనకు అధిక దిగుబడి చెందే అవకాశం ఉంది. డ్రమ్ సీడర్ కానీ వెదజల్లుకోవడం కానీ వెదజల్లినట్లయితే ఒక రైతు ఒక రోజున 3-4 ఎకరాలు ఒకే కూలి చల్లుకోవచ్చు. తర్వాత డ్రమ్ సీడర్ కనుక అయితే ఎకరానికి 2-3 కూలీలు అవసరం పడుతుంది. మన కూలీలు అవసరం లేకుండా మనమే మనకున్నటువంటి సాగు భూమిని మన సాగు ఒకరి మీద ఆధారపడకుండా సాగు చేయాలనుకుంటే వెదజల్లుకోవచ్చు. వెదజల్లినప్పుడు విత్తన మోతాదు తక్కువ అవసరం పడుతుంది. తర్వాత మనకి ఎవరి సాటి మనిషి సహాయం లేకుండా మనము విత్తనాన్ని వెదజల్లుకోవచ్చు. వెదజల్లుకున్న తర్వాత అదే రోజు కనుక మనము కాలిబాటలు కూడా తీసుకోవచ్చు. ఒక సంచిలో బండరాయి వేసుకొని మనము సమానంగా లైన్ చూసుకొని ఇగ్గుకోవడం ద్వారా కూడా కాలువలు ఏర్పడతాయి. అందులో నుండి కూడా రేపు మనము నీళ్లు తీసేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ పద్ధతి కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ కలుపు నివారణ మందులు కూడా చాలా మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అవి చల్లుకోవడం ద్వారా కూడా మనం విత్తనాన్ని విత్తిన అదే రోజున మనం కలుపుని చల్లుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వారం రోజులకు కూడా మనం చల్లుకోవచ్చు. అట్లా 80% కలుపు నివారణ అవుతుంది. తద్వారా దిగుబడి ఎలాంటి ప్రభావం కూడా చూపదు. తద్వారా ఇంకొకటి నీరు కూడా తక్కువగా తీసుకుంటుంది. 15 రోజుల ముందు పొలం కోతకు వస్తుంది. మనం ఏ రకం సాగు చేసుకున్నప్పటికీ డైరెక్ట్గా చల్లడం ద్వారా 15 రోజుల ముందు పొలం కోతకు వచ్చేటువంటి అవకాశం ఉంది.